గుడ్ మార్నింగ్ మా. ప్రైస్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన ఉంటూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయము ఇలా మిమ్మల్ని అందరినీ కలవటానికి దేవుడు నాకు కృపనిచ్చినందుకు వందనాలు ఉంటూ ఉన్నాను. ఈరోజు మరి ఒక మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ధన్యతను భాగ్యమునిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన మాటలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం ఆఖరి 2 లైన్లు. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం ఆఖరి లైన్. నేను అరణ్యంలో త్రోవ కలిగి చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అరణ్యంలో ఏం చేస్తాడంట? త్రోవ కలుగ చేస్తాడంట, ఎడారిలో నీళ్లు కలుగ చేస్తాడంట కదా. అరణ్యంలో త్రోవ కలిగ చేసేటువంటి దేవుడు మన దేవుడు. అరణ్యంలో త్రోవ అనేది ఉంటుందా అండి? ఉండదు కదా. ఆ త్రోవ మనకు అరణ్యంలో కనిపించదు. ఎటు వెళ్ళినా ఒకటే దారి అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఎలా నడిచినా గమ్యం అనేది ఎక్కడికి వస్తుందో తెలియదు. ఎక్కడ మనం రీచ్ అవుతామో కూడా తెలియదు మనకి. కానీ నీ కోసము నా కోసము దేవుడు అరణ్యంలో ఒక త్రోవను కలుగ చేస్తానంటూ ఉన్నాడు. అరణ్య మార్గంలో ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపించాడు కదా. అరణ్య మార్గంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ వారికి ఆ అరణ్యంలో కావలసినటువంటి త్రోవను దేవుడు కలుగచేసి ఆ అరణ్యంలో ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో దేవుని దగ్గర వాళ్ళు అడిగినప్పుడు అది ఆ సమయమున అప్పుడు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. ఈరోజు నీతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అరణ్యములో నేను త్రోవని కలుగ చేయబోతూ ఉన్నాను నీకు. చాలాసార్లు మన జీవితంలో మనం అరణ్యంలో ఒంటరిగా నిలబడిపోయి ఉన్నాము అని మనం అనుకుంటాం కదా. మన పరిస్థితుల విషయమై, మన శ్రమ విషయమై, మన కష్టం విషయమై, మన ఇబ్బంది విషయమై, మన ప్రతి ఒక్క బలహీనత విషయమై మనం అనుకుంటాము, అయ్యో నేను అరణ్యంలో ఒంటరిగా నిలబడి ఉన్నాను, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, నా గమ్యం ఏంటో తెలియట్లేదు, నా మార్గం ఏంటో తెలియట్లేదు, నా కార్యం ఏంటో తెలియట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. క్వశ్చన్ మార్క్ కదా మన జీవితంలో. అయితే దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలను అరణ్యంలో ఎలా అయితే నేను నడిపించానో, బట్టలు మాసిపోకోకుండా, చెప్పులు అరిగిపోకోకుండా, వారికి ఎప్పుడు ఏది కావాలో అది నేను అనుగ్రహించి నడిపించాను. ఈరోజు నేను నిన్ను కూడా అలా నడిపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా ఆయన అంటున్నాడు, ఎడారిలో నదులు ప్రవహింపచేస్తున్నాడు. ఎడారిలో నదులు ఉంటాయా అండి? ఉండవు కదా. ఎడారిలో నీరు దొరకటమే చాలా కష్టం. నీరు అనేది ఎడారిలో ఉండదు. అది ఇసుక ప్రాంతము. ఆ ఎడారిలో ఎలాంటి జలాలు కానీ నీరు కానీ ఉండదు కదా. కానీ దేవుడు ఎడారిలో నదులను ప్రవహింపచేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎండిన జీవితము కానీ జీవితం ఉందేమో, ఎటువంటి సహాయం లేకుండా నీ జీవితం ఉందేమో, ఎడారిలాగా నీ జీవితాన్ని ఉంటూ ఉన్నదేమో, దేవుడు ఆ ఎడారి జీవితంలో ఆశీర్వాదాన్ని కురిపిస్తానంటున్నాడు, ఆశీర్వాదాన్ని విడుదల చేస్తానంటున్నాడు, దీవెన విడుదల చేస్తానంటున్నాడు, గొప్ప కార్యములు విడుదల చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అరణ్యంలో నువ్వు ఉన్నావా? ఎడారిలో నువ్వు ఉన్నానని బాధపడుతున్నావా? నీ ఆత్మీయ జీవితంలోనే కానీ, నీ కుటుంబ పరిస్థితుల్లోనే కానీ, నీ వ్యక్తిగత జీవితంలోనే కానీ, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను ప్రభా నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు అరణ్యంలో నీకు త్రోవను కలుగచేస్తాడు, ఎడారిలో నీకు నీరుని కలుగచేస్తాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో చేసి నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. అలాంటి కృపా మహిమ దీవెన దేవుడు మనకు అనుగ్రహించింది కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. ప్రభా నిజమే నాయన, ఎడారి లాంటి మా
జీవితంలో మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో, మేము ఎలా నడవాలో తెలియని పరిస్థితిలో, మేము ఎక్కడ మా గమ్యం చేరుతుందో తెలియని పరిస్థితిలో మేము ఉంటుండగా నువ్వు మాకు త్రోవను కలుగజేసే దేవుడు, నువ్వు మమ్మల్ని గైడ్ చేసే దేవుడు, నువ్వు మమ్మల్ని నడిపించే దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా తండ్రి నాయన, ఎడారిలో నీటిని కలుగజేసే దేవానికి స్తోత్రం నాయన. ఎడారిలో ప్రభా తండ్రి నాయన ఏ యొక్క నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అయా తండ్రి నిబిడల జీవితంలో అయా ఒక ఆశీర్వాదాన్ని, ఒక దీవెనను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎడారిలో నీరు కరగచేసి ఎండిన జీవితాలను చిగురింపచేసే దేవానికి స్తోత్రమయ్యా. ప్రతి ఎండిన హృదయాన్ని అయా జీవింపచే, ప్రతి ఎండిన హృదయాన్ని ఫలింపచే, ప్రతి ఎండిన హృదయాన్ని ఫలభరితమైనటువంటి జీవితముగా నువ్వు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నీకు స్తోత్రం నాయన. నీ మేలైనటువంటి కార్యములు ప్రభా, మహిమ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు ఎవరి అవసరతలు, ఎవరి అక్కర్లో ఉన్నారో వారి అవసరతలు అక్కర్లు తీర్చి నీవే మహిమ తెచ్చుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ప్రభా బిడ్డలందరినీ కూడా నీ చేతులకి నేను అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.